మన శరీరంలో ఒక కణితి పెరుగుతోంది అంటే హ్మ్. సాధారణంగా ఒక కణాల ముద్దను మాత్రమే ఊహించుకుంటాం గదా. అవును. రైట్. సాధారణంగా అలాగే అనుకుంటాం. కానీ ఆ కణితి లోపల ఏకంగా వెంట్రుకలు, దంతాలు లేదా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే థైరాయిడ్ గ్రంథి కూడా పుట్టుకొస్తోందని తెలిస్తే ఇది వినడానికేలో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదా. యాహ్! ఖచ్చితంగా. ఒక రకంగా భయంగా కూడా అనిపిస్తుంది. కానీ ఇది కల్పన కాదు. హుహు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా అండాశయాలలో జరిగే ఒక వాస్తవం. సో ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం సరిగ్గా ఇదే. ఎగ్జాక్ట్లీ. మన ముందున్న ఈ సంక్లిష్టమైన వైద్య పత్రాల ఆధారంగా అదృశ్యమైన వింత ప్రపంచాన్ని డీకోడ్ చేద్దాం. రైట్. బాహ్యంగా కనిపించే ప్రతి లక్షణం వెనుక హ్మ్. కణాల స్థాయిలో లేదా జన్యువుల స్థాయిలో ఎలాంటి మైండ్ బ్లోయింగ్ మెకానిజమ్స్ జరుగుతాయో అర్థం చేసుకుందాం. సో మొదలు పెడదాం. తప్పకుండా. ఈ పత్రాలను విశ్లేషిస్తున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైన విషయం ఏమిటంటే ఈ వ్యవస్థను కేవలం కొన్ని అవయవాల సమూహంగా చూడలేము. అంటే ఒక నెట్వర్క్ లాగా అంటారా? అవును. కరెక్ట్. జన్యువులు ఇచ్చే బ్లూ ప్రింట్, ఆ మెదడు నుండి వచ్చే హార్మోన్ల సిగ్నల్స్ మరియు ఆ కణాల ప్రతిస్పందన ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేసే ఒక పెద్ద బయోలాజికల్ నెట్వర్క్ ఇది. సూపర్. సో ముందుగా బయటకు సులభంగా కనిపించే మార్పులతో ఆమ్, అంటే రొమ్ము సంబంధిత వ్యాధులకు ప్రారంభిద్దాం. అదే బెస్ట్ స్టార్టింగ్ పాయింట్. క్యాన్సర్ అనగానే గడ్డలు ఏర్పడతాయని అందరికీ తెలుసు. కానీ పత్రాల్లో ఈ ఇన్వేజివ్ కార్సినోమా గురించి చదువుతున్నప్పుడు ఒక లక్షణం ఆశ్చర్యం కలిగించింది. ఏంటది? అదే క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ము చర్మం లోపలికి లాగబడినట్లుగా అంటే డింప్లింగ్ లాగా మారుతుందట కదా. అసలు లోపల గడ్డ ఉంటే బయట చర్మం ఎందుకు లోపలికి లాగబడుతుంది? ఆ దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం రొమ్ము నిర్మాణాన్ని చూడాలి. రొమ్మును చర్మానికి, ఛాతీ కండరాలకు అటాచ్ చేస్తూ సస్పెన్సరీ లిగమెంట్లు అనేవి ఉంటాయి. వీటినే కూపర్స్ లిగమెంట్లు అని కూడా అంటారు. ఓకే. ఇవి ఒక రకంగా ఎలాస్టిక్ బ్యాండ్స్ లాగా పనిచేస్తాయన్నమాట. ఈ క్యాన్సర్ కణాలు కేవలం ఒక గడ్డలా పెరగడమే కాకుండా హ్మ్. చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని ఆక్రమించినప్పుడు అవి ఈ లిగమెంట్లలోకి చొచ్చుకుపోతాయి. ఓహో, అంటే ఆ ఎలాస్టిక్ బ్యాండ్స్ డ్యామేజ్ అవుతాయా? అవును, ఎగ్జాక్ట్లీ. ఆ క్యాన్సర్ వల్ల అక్కడ ఏర్పడే ఫైబ్రస్ కణజాలం ఈ లిగమెంట్లను సంకోచించేలా చేస్తుంది. ఆ బ్యాండ్స్ గట్టిపడి కురచగా మారిపోతాయి. దాంతో అవి బయట చర్మాన్ని లోపలికి లాగేస్తాయి. రైట్. అంటే క్యాన్సర్ కణాలు నేరుగా చర్మాన్ని లాగవు. ఆ లిగమెంట్లను డ్యామేజ్ చేయడం వల్ల చర్మం మీద గుంతలు పడినట్లు కనిపిస్తుందన్నమాట. కరెక్ట్. మీరు చెప్పింది 100% నిజం. ఇక పేజెడ్ డిసీజ్ విషయానికొస్తే ఇది బయటికి నిప్పుల దగ్గర దురద లేదా ఎగ్జీమా లాంటి దద్దుర్లుగా కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఇది కేవలం చర్మ సమస్య అనుకుంటారు. అవును కదా. మరి దానికి రొమ్ము లోతల ఉండే క్యాన్సర్కి సంబంధమేమిటి? అదే అందులోని సంక్లిష్టత. నిజానికి ఆ దద్దుర్లు మామూలు చర్మ సమస్య కాదు. ఆ ప్యాజెట్ కణాలు అనబడేవి యాక్చువల్గా క్యాన్సర్ కణాలు. వావ్! అంటే అవి లోపల నుంచే వచ్చాయా? అవును. ఇవి పాలు సరఫరా చేసే నాళాల్లో అంటే డక్ట్స్లో పుట్టి నెమ్మదిగా ఆ నాళాల ద్వారా ప్రయాణించి బయట ఉన్న చర్మం పొరల్లోకి చేరుకుంటాయి. ఆ క్యాన్సర్ కణాలు చర్మంలోకి చొచ్చుకురావడం వల్లే ఆ ఎగ్జిమాలా దద్దుర్లొస్తాయి. రైట్. అందుకే దాన్ని బయాప్సీ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే తప్ప అసలు నిజం బయటపడదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ పత్రాల్లో నాకు బాగా ఆసక్తి కలిగించిన మరో కండిషన్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్. దీనిలో చర్మమంతా నారింజ పండు తొక్కల అంటే వాళ్ళు చెప్పినట్లు ప్యూ డి ఆరెంజ్ లాగా మారుతుందట. అది చాలా టిపికల్ సిమ్టమ్ దానికి. ఇదెలా ఉందంటే మన మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా బ్లాక్ అయినప్పుడు లోపల నీరు పోవడానికి దారి లేక రోడ్డు ఉపరితలం ఎలా వాచిపోయి ఉబ్బిపోతుందో ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతోందని నాకనిపిస్తోంది. ఆ పోలిక మెకానిజంకి కరెక్ట్గా సరిపోతుంది. మన శరీరంలో ద్రవాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి పంపే డ్రైనేజ్ వ్యవస్థే లింఫాటిక్ సిస్టమ్. ఓకే, లింఫ్ నాళాలన్నమాట. అవును. ఈ క్యాన్సర్లో కణాలు వేగంగా వ్యాపించి చర్మం కింద ఉన్న ఈ చిన్న లింఫ్ నాళాలను బ్లాక్ చేస్తాయి. ద్రవం బయటకు వెళ్లలేక అక్కడే ఆగిపోయి చర్మం ఉబ్బిపోతుంది. రైట్. కానీ చర్మంలోని ఆ హెయిర్ ఫాలికిల్స్ అంటే వెంట్రుకల కుదుళ్లు మాత్రం గట్టిగా లోపలికి అతుక్కుని ఉంటాయి. చుట్టూ ఉన్న చర్మం ఉబ్బి ఆ కుదుళ్ల దగ్గర లోపలికి ఉండటం వల్లే అది అచ్చం నారింజ పండు తొక్కలా కనిపిస్తుంది. అర్థమైంది. అయితే క్యాన్సర్లు మాత్రమే కాదు, నిరపాయకరమైన కణితులు అంటే బినైన్ ట్యూమర్స్ కూడా వస్తాయని సోర్సెస్ చెప్తున్నాయి.
అవును, చాలా మటుకు అవే కామన్గా వస్తుంటాయి. అందులో అత్యంత సాధారణమైనది ఫైబ్రోఎడినోమా గదా! ఇది ప్రాణాంతకం కాకపోయినా ఇందులో మైక్సాయిడ్ స్ట్రోమా అనే పదం వాడారు. అసలు ఈ బినైన్ కణితలు ఎలా పెరుగుతాయి? ఈ ఫైబ్రోఎడినోమా అనేది హార్మోన్ల మార్పులకు స్పందించి ఒక సాధారణ గడ్డ. ఇందులో మైక్సాయిడ్ స్ట్రోమా అంటే అదొక జిగురు లాంటి కనెక్టివ్ కణజాలం. ఓకే. ఈ కణజాలం రొమ్ములోని గ్రంథుల చుట్టూ విపరీతంగా పెరిగిపోయి ఆ గ్రంథులను నొక్కేస్తుంది. కాని ఇవి క్యాన్సర్ కణాల్లాగా పక్కనున్న అవయవాలపైకి దాడి చేయవు. దట్స్ ఎ రిలీఫ్. అలాగే ఇంట్రాడక్టల్ పాపిలోమా అనే మరో కండిషన్ కూడా చదివాను. అవును. ఇది కూడా క్యాన్సర్ కాదు. ఇందులో పాలు ప్రవహించే నాళం లోపల ఒక చిన్న మొటిమ లేదా పులిపిరి లాంటి నిర్మాణం పెరుగుతుంది. ఓహో, అంటే ట్యూబ్ లోపల పెరుగుతుందన్నమాట. కరెక్ట్. అది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి నెమ్మదిగా రక్తం కారడం మొదలవుతుంది. అందుకే ఈ కండిషన్లో ఎలాంటి గడ్డలు తగలకపోయినా నిప్పుల నుండి రక్తంతో కూడిన స్రావాలు బయటకొస్తాయి. ఈ రొమ్ము మార్పుల గురించి చదువుతుంటే ఇదంతా కేవలం ఒక అవయవానికి సంబంధించిన వ్యవహారం అనుకుంటాం. కానీ వీటన్నింటికీ మెదడుతో ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉందనే విషయం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఎండోక్రైన్ సిస్టమ్ గొప్పతనమే అది. అసలు మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంథికి రొమ్ములకు సంబంధమేమిటి? ఎక్కడో మెదడులో వచ్చే ప్రోలాక్టినోమా అనే కణితి డైరెక్ట్గా కంటిచూపుని, నెలసరిని ఎలా ఆపేస్తుంది? మన మెదడు అడుగు భాగంలో బఠాణీ గింజంత సైజులో ఉండే ఆ పిచ్యుటరీ గ్రంథి మన హార్మోన్ల ఫ్యాక్టరీకి హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఓకే, మెయిన్ కంట్రోల్ రూమ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అక్కడ ప్రోలాక్టిన్ అనే హార్మోను ఉత్పత్తి చేసే కణాలకు కణితి వస్తే దాన్నే ప్రోలాక్టినోమా అంటారు. ఈ కణితి వల్ల ప్రోలాక్టిన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. రైట్. ప్రోలాక్టిన్ అంటే పాలు తయారు చేసే హార్మోన్ కదా? అవును. అందుకే గర్భంతో పనిలేకుండానే పాలు స్రవించడం జరుగుతుంది. దీన్నే గెలాక్టోరియా అంటారు. అదే సమయంలో ఈ హైప్రోలాక్టిన్ స్థాయిలు మన నెలసరిని నియంత్రించే జిఎన్ఆర్హెచ్ అనే మరో హార్మోన్ సిగ్నల్స్ను అడ్డుకుంటాయి. దానివల్లే ఋతుక్రమం ఆగిపోతుంది. దీన్నే అమెనోరియా అంటారు. సరే, హార్మోన్ల వల్ల పాలు స్రవించడం, నెలసరి ఆగిపోవడం అర్థమైంది. కానీ దీనివల్ల కంటిచూపు ఎందుకు దెబ్బతింటోంది? దానికి దీనికి లింక్ ఏంటి? అది పూర్తిగా ఎనాటమీకి సంబంధించిన ప్రాబ్లమండి. పిచ్యుటరీ గ్రంథి ఉన్న స్థానానికి సరిగ్గా పైన 2 కళ్ల నుంచి మెదడుకు వెళ్లే నరాలు క్రాస్ అయ్యే ఒక కూడలి ఉంటుంది. దాన్ని ఆప్టిక్ చియాజం అంటారు. ఓహో, అంటే ఒక జంక్షన్ లాగా. అవును. ఇప్పుడు ఈ కణితి పెద్దదవుతున్న కొద్దీ అది పైకి పెరిగి నేరుగా ఆ ఆప్టిక్ చియాజంపై భౌతికంగా ఒత్తిడి పెడుతుంది. నరాలపై ఆ ఒత్తిడి పడ్డటం వల్లే కంటిచూపు మందగించడం, ముఖ్యంగా పక్కచూపులు పోవడం జరుగుతుంది. వావ్! అంటే ఒక హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మొదలైన సమస్య కణితి పెరగడం వల్ల ఒక ఫిజికల్ ప్రెషర్ సమస్యగా మారుతుందన్నమాట. అవును. దాన్ని బైటెంపోరల్ హెమియానోప్సియా అంటారు మెడికల్ టర్మ్స్లో. తలనొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఇందాక మనం ఈ ప్రోలాక్టినోమా వల్ల ఋతుక్రమం ఆగిపోవడం గురించి మాట్లాడుకున్నాం. ఇది హార్మోన్ల వల్ల మధ్యలో వచ్చిన సమస్య. కాని పత్రాల్లో ప్రైమరీ ఎమనోరియా గురించి ఒక పెద్ద సెక్షన్ ఉంది కదా? ప్రైమరీ అమనోరియా అంటే పుట్టుకతోనే వచ్చే సమస్యలు. అవును. ఒక అమ్మాయికి యుక్త వయసు వచ్చినా అసలు మొదటిసారి కూడా నెలసరి రాకపోవడం. ఇలా ఎందుకు జరుగుతుంది? జన్యుపరంగా ఏవైనా లోపాలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. జన్యువులు మన శరీర నిర్మాణానికి కావలసిన బ్లూప్రింట్లు ఇస్తాయి. ఆ బ్లూప్రింట్ అమలయ్యే విధానంలో లోపాలు జరిగితే ఇలా అవుతుంది. ఉదాహరణకు ముల్లేరియన్ ఎజెనెసిస్ అనే కండిషన్ చూద్దాం. ఓకే, అందులో ఏం జరుగుతుంది? వీళ్లలో జన్యుపరంగా చూస్తే 46XX అనే సాధారణ మహిళా క్రోమోజోములే ఉంటాయి. అండాశయాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్లకు యుక్త వయసు లక్షణాలు మామూలుగానే వస్తాయి. అంటే హార్మోన్స్ అన్నీ బానే పనిచేస్తాయన్నమాట. అవును. కానీ పిండం అభివృద్ధి చెందే దశలో ముల్లేరియన్ డక్ట్స్ అనే నాళాలు సరిగ్గా డెవలప్ అవ్వవు. ఫలితంగా గర్భాశయం మరియు యోని పైభాగం అసలు ఏర్పడవు. గర్భాశయమే లేనప్పుడు ఋతుక్రమమొచ్చే ఛాన్సే లేదు కదా. అవును కదా. అంటే ఫ్యాక్టరీలో సరైన భాగం తయారు కాలేదన్నమాట. దీనికి పూర్తి భిన్నంగా ఇంపర్ఫోరేట్ హైమెన్ అనే మరో కండిషన్ గురించి కూడా చదివాను. అది ఇంకొక రకమైన సమస్య. ఇందులో గర్భాశయముంటుంది, రక్తం స్రవిస్తుంది, కాని బయటికి రాదు. ఎందుకలా? ఇక్కడ ఫ్యాక్టరీలో అన్ని భాగాలు తయారవుతాయి. కాని బయటకు వచ్చే దారి దగ్గరే సమస్య వస్తుంది. యోని కింది భాగంలో ఉండే ఒక సన్నని పొర సాధారణంగా రక్తం బయటకు వెళ్లేలా కొంత తెరుచుకునుంటుంది. కాని ఈ కండిషన్లో
ఆ పొర పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది. దాంతో నెలనెలా తయారయ్యే రక్తం లోపలే నిలిచిపోయి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఇదొక చిన్న సర్జరీతో ఈజీగా నయం చేయగలిగే సమస్య. ఈ పిండం అభివృద్ధి దశ ఎంత సెన్సిటివ్ అంటే ఆ ముల్లేరియన్ నాళాలు సరిగ్గా కలవకపోతే గర్భాశయం రెండుగా చీలిపోయి ఆ బైకార్న్యుయేక్ యూటిరస్ ఏర్పడుతుందని వివరిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవచ్చు. కానీ నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసిన పాయింట్ ఏంటంటే హ్మ్. ఏంటది? ఈ ముల్లేరియన్ సమస్యలున్నవారిలో కిడ్నీల సమస్యలు కూడా ఎక్కువగా ఎందుకొస్తాయి? గర్భాశయానికి కిడ్నీలకు సంబంధమేంటి? అది చాలా ఇంట్రెస్టింగ్ లింక్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మళ్ళీ ఎంబ్రియాలజీ దశకు వెళ్ళాలి. ఓకే. పిండం ఎదుగుతున్నప్పుడు మన మూత్రపిండాలు మరియు ఈ ముల్లేరియన్ డక్ట్స్ రెండూ పక్కపక్కనే ఉండే ఒకే కణజాల మూలం నుంచి డెవలప్ అవుతాయి. దాన్ని యూరోజెనిటల్ రిడ్జ్ అంటారు. ఓహో, అంటే ఆ రెండు ఇరుగు పొరుగులాంటివా? ఎగ్జాక్ట్లీ. ఆ మూలకణాలలో ఏ చిన్న లోపం వచ్చినా అది ప్రత్యుత్పత్తి వ్యవస్థను దాని పక్కనే ఉన్న కిడ్నీల నిర్మాణాన్ని ఒకేసారి ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఒకటి ఉంటే డాక్టర్లు ఇంకోదాన్ని కూడా చెక్ చేస్తారు. వావ్, ఎంత పర్ఫెక్ట్గా సింక్ అయ్యుందో కదా. ఈ డెవలప్మెంటల్ లోపాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మొజాయిసిజం అనే కాన్సెప్ట్లో కూడా వెళ్ళాలి. ఒకే శరీరంలో భిన్నమైన జన్యువులున్న కణాలు ఎలా ఉంటాయి అసలు? ఇది అర్థం చేసుకోవాలంటే పిండం మొదటి దశను ఊహించుకోండి. అండం ఫలదీకరణం చెందాక అది 2, 4, 8 కణాలుగా డివైడ్ అవుతూ ఉంటుంది. రైట్, సెల్ డివిజన్. ఆ ప్రారంభ దశలో ఏదైనా ఒక కణంలో మ్యూటేషన్ జరిగిందనుకోండి, ఆ దెబ్బతిన్న కణం నుంచి పుట్టుకొచ్చే లక్షలాది కణాలకు ఆ లోపం ఉండిపోతుంది. కాని మిగతా నార్మల్ కణాల నుంచి పుట్టినవి కరెక్ట్గానే ఉంటాయి. అంటే ఒకే బాడీలో రెండు రకాల కణాలన్నమాట. అవును. ఈ మిక్స్డ్ స్థితిని మొజాయిసిజం అంటారు. ఇప్పుడు ఆ జన్యుపరమైన సమస్యల్లో అత్యంత ముఖ్యమైన టర్నర్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఆడవారిలో 46 XX క్రోమోజోములు ఉంటాయి. కాని ఇందులో 45 X మాత్రమే ఉంటుంది కదా. అవును. ఒక ఎక్స్ క్రోమోజోమ్ పూర్తిగా మిస్ అవుతుంది. నా ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక్క చిన్న X క్రోమోజోమ్ లేకపోవడం వల్ల శరీరంలో ఇన్ని రకాల సంబంధం లేని మార్పులెందుకు వస్తాయి? చేతుల వాపు నుండి గుండె వాల్ వరకు ఆ ఒక్క క్రోమోజోమ్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒక్క క్రోమోజోమ్లోనే ఎముకల ఎదుగుదలకు లేదా లింఫాటిక్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన వందలాది జీన్స్ ఉంటాయి. అది లేకపోవడం వల్ల పిండం దశలోనే లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా ఏర్పడదు. ఓకే, దానివల్ల వాపులొస్తాయా? అవును. పుట్టిన పిల్లల్లో చేతులు కాళ్లల్లో లింఫెడ్మా వస్తుంది. మెడ దగ్గర సిస్టిక్ హైగ్రోమాలు అంటే నీటితో నిండిన బుడగలొస్తాయి. పెరిగే కొద్దీ ఆ చర్మం సాగిపోయి మెడ ముడతలపడి వెబ్డ్ నెక్లా మారుతుంది. మరి ఎముకల విషయానికొస్తే? ఎముకల జన్యువులు లేకపోవడం వల్ల ఎత్తు తక్కువగా ఉండటం, ఛాతీ వెడల్పుగా, షీల్డ్ చెస్ట్లాగా మారటం జరుగుతుంది. ఇక గుండె విషయానికొస్తే అయోటిక్ వాల్వ్కు 3 తలుపులుండాలి కాని వీళ్లలో 2 ఉంటాయి. దీన్నే బైకస్పిడ్ అయోటిక్ వాల్వ్ అంటారు. మైండ్ బ్లోయింగ్. మరి వారి ప్రత్యుత్పత్తి సామర్థ్యం సంగతి ఏమిటి? పత్రాల ప్రకారం గర్భంలో ఉన్నప్పుడే వారి అండాశయాలు దెబ్బతింటాయి కదా. యా, దాన్ని గొనాడల్ డిస్జెనెసిస్ అంటారు. ఆ 2వ ఎక్స్ క్రోమోజోమ్ అండాశయాల మెయింటెనెన్స్కు చాలా ముఖ్యం. అది లేకపోవడం వల్ల అండాశయాల్లోని గుడ్లు వేగంగా నశించిపోయి అవి కేవలం సన్నని గీతల్లా అంటే స్ట్రీక్ ఓవరీస్లాగా మారతాయి. అంటే వాళ్లకు వంధ్యత్వం ఉంటుందన్నమాట. అవును. వీరు పిల్లల్ని కనాలంటే డోనర్ ఎగ్ తీసుకుని ఐవీఎఫ్ చేయించుకోవడమే బెస్ట్ ఆప్షన్. అరుదుగా ఆ మొజాయిక్ టర్నర్స్ ఉన్నవారిలో సహజ గర్భం వచ్చినా అది నిలబడకపోవడం లేదా డౌన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జన్యువుల పవర్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. ఈ విచిత్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్ గురించి కూడా అడగాలి. ఇందులో కంప్లీట్ మోల్ అనే ఒక కండిషన్ ఉంది. ఒక ఖాళీ అండం ఒక స్పర్మ్తో ఫలదీకరణం చెందుతుందని రాసుంది. అసలు అండం ఖాళీగా ఉండటమేంటి? ఇది బహుశా ప్రకృతి చేసే అత్యంత విచిత్రమైన ఎర్రర్. కొన్నిసార్లు ఒక అండం నేర్పడినప్పుడు అందులో తల్లి వైపు నుండి ఉండాల్సిన డిఎన్ఏ ఏదీ ఉండదు. అదే ఖాళీ అండం. ఓహో, అసలు డిఎన్ఏనే ఉండదా? అవును. ఇప్పుడు ఒక స్పర్మ్ వచ్చి ఆ ఖాళీ అండాన్ని ఫలదీకరణం చేసినప్పుడు అందులో క్రోమోజోములు లేవు కాబట్టి ఆ స్పర్మ్లోని జన్యువులే తమలు తాము కాపీ చేసుకుని డబుల్ అవుతాయి. అంటే ఇందులో ఉన్నవి 100% తండ్రి జన్యువులే. మరప్పుడేమవుతుంది? తల్లి జన్యువులు లేకపోతే అసలు పిండం ఏర్పడుతుందా? ఏర్పడదు. తల్లి జన్యువులు పిండం డెవలప్ అవ్వడానికి ముఖ్యం. అదే తండ్రి జన్యువులు ప్లాసెంటా అంటే మాయ అభివృద్ధికి తోడ్పడతాయి.
ఓకే. ఇక్కడ కేవలం తండ్రి జన్యులే ఉండటం వల్ల పిండం అస్సలు ఉండదు, కానీ ప్లాసెంటాకు సంబంధించిన కణజాలం మాత్రం విపరీతంగా పెరిగిపోయి ద్రాక్ష పండ్ల గుత్తిలా మారుతుంది. శరీరం మాత్రం దీన్ని గర్భం అనుకుని విపరీతంగా హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇది క్యాన్సర్గా మారే ప్రమాదం కూడా ఉంది. ఇది నిజంగా ప్రకృతిలో జరిగే ఒక భయంకరమైన ఎర్రర్. సరే, పుట్టుకతో వచ్చే లోపాలు, ఎర్రర్స్ గురించి చర్చిస్తున్నాం గదా. ఇప్పుడు సాధారణ కణాలు, ఆరోగ్యకరమైన కణాలే దారి తప్పి పక్కా అవయవాలపై దండెత్తితే ఏమవుతుందో చూద్దాం. యా, ఎండోమెట్రియోసిస్ అండ్ అడినోమయోసిస్ గురించి కదా మీరడిగేది? అవును. ఈ రెండింటినీ నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఎండోమెట్రియోసిస్ అనేది గాలికి కొట్టుకొచ్చి పొరుగువారి తోటలో మొలకెత్తిన కలుపు మొక్కలాంటిది. అయితే అడెనోమయోసిస్ అనేది తన ఇంట్లోనే గోడల మధ్యలోకి బలంగా చొచ్చుకుపోయిన చెట్టు వేర్లలాంటిది. వావ్! ఆ అనాలజీ పర్ఫెక్ట్గా సూట్ అయింది. రెండు కండిషన్లలోనూ దారి తప్పేది గర్భాశయం లోపలిపోర కణాలే, అనగా ఎండోమెట్రియం. ప్రతి నెలా రక్తంగా మారేది ఈ కణాలే. రైట్. ఎండోమెట్రియోసిస్ అంటే మీరు చెప్పిన ఆ కలుపు మొక్క కండిషన్లో ఈ కణాలు గర్భాశయం దాటి అండాశయాల వద్ద లేదా కడుపులోని ఇతర భాగాలకు వెళ్లి స్థిరపడతాయి. ముఖ్యంగా అండాశయాల పైభాగం క్యూబాయిడల్ ఎపిథీలియంతో కప్పబడి ఉంటుంది. ఇది ఆ కణాలు పెరగడానికి బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. అంటే అక్కడ కూడా అవి బ్లీడ్ అవుతాయా? అవును, నెలసరి సమయంలో గర్భాశయంలో జరిగినట్లే బయటున్న ఈ కణాలు కూడా రక్తాన్ని స్రవిస్తాయి. కాని ఆ రక్తం బయటకు వెళ్లలేక అక్కడే గడ్డకట్టి చాక్లెట్ సిస్టులుగా మారిపోయి తీవ్రమైన నొప్పిని, వంధ్యత్వాన్ని కలగజేస్తాయి. మరి అడినోమయోసిస్, ఆ చెట్టు వేర్ల కండిషన్ సంగతేంటి? దానికి దీనికి ఉన్న తేడా ఏమిటి? అడినోమయోసిస్లో ఈ కణాలు బయటకు వెళ్లవు. గర్భాశయం చుట్టూ మయోమెట్రియం అనే కండరాల పొర ఉంటుంది. ఈ కణాలు ఆ కండరాల పొర లోపలికి, ఆ గోడల మధ్యలోకి చొచ్చుకుపోతాయి. ఓహో, లోపలే ఉండిపోతాయన్నమాట. కరెక్ట్. దీనివల్ల గర్భాశయం ఏకరీతిగా పెద్దదిగా, బరువుగా, అంటే గ్లోబ్యులర్గా మారుతుంది. ఇది విపరీతమైన నొప్పిని, బరువైన రక్తస్రావాన్ని తెస్తుంది. మరి వీటికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? డాక్టర్లు గర్భాశయాన్ని తీసేయకుండా ఆ కణాలను ఎలా ఆపుతారు? పత్రాల్లో ల్యూప్రోలైడ్ అనే మందు గురించి ఒక విచిత్రమైన మెకానిజం చెప్పారు. అది కొంచెం వివరించరా? తప్పకుండా. ల్యూప్రోలైడ్ పనిచేసే విధానం చాలా క్లెవర్గా ఉంటుంది. ఇది ఒక జీఎన్ఆర్హెచ్ ఎగోనిస్ట్. సాధారణంగా మన మెదడులోని హైపోథాలమస్ నుండి ఈ జీఎన్ఆర్హెచ్ హార్మోన్ ఒక పల్స్ లాగా, అంటే ఆగి ఆగి రిలీజ్ అవుతుంది. ఒక రిథం లాగా. అవును. కానీ ల్యూప్రోలైడ్ మందును నిరంతరంగా ఇచ్చినప్పుడు అది ఆ పల్స్ను కాకుండా ఒకేసారి పెద్ద ఎత్తున కెమికల్ను పంకుతుంది. ముందుగా గ్రంథి ఉత్సాహపడి హార్మోన్లను పెంచుతుంది. కాని ఈ నిరంతర దాడివల్ల రిసెప్టార్లు అలిసిపోయి స్పందించడం మానేస్తాయి. దీన్నే రిసెప్టార్ డౌన్ రెగ్యులేషన్ అంటారు. ఓహో, అంటే ఇది శత్రువును ముందు ఉత్సాహపరిచి ఆ తర్వాత వాళ్లు పూర్తిగా అలిసిపోయి వాడిపోయేలా చేసే వ్యూహంలాగుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా రిసెప్టార్లు ఆగిపోవడం వల్ల క్రమంలో ఈస్ట్రోజన్ స్థాయి పడిపోయి ఒక రకమైన తాత్కాలిక మెనోపాజ్ స్థితి వస్తుంది. ఆ దారి తప్పిన కణాలు ఈస్ట్రోజన్ ఉంటేనే బతుకుతాయి కాబట్టి దానికి ఆహారం దొరకక ఆ కణాలు క్షీణించిపోయి నొప్పి తగ్గుతుంది. ఈ ల్యూప్రోలైడ్ వ్యూహాన్ని గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కరిగించడానికి కూడా వాడతారని చదివాను. ఈ ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్లు కావు కదా, కేవలం కండరాల కణాలు ముద్దగా పెరగడం మాత్రమే. అయినా ఇవి ఎందుకు అంత ప్రమాదకరం? ఫైబ్రాయిడ్స్ ప్రాణాపాయం కాదు, కాని అవి ఉండే స్థానాన్ని బట్టి సమస్యలొస్తాయి. ఉదాహరణకు గర్భాశయం వెలుపలి వైపు, అంటే కడుపులోకి పెరిగే సబ్సెరోసల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి కడుపులో భారాన్ని పెంచుతాయి. ఓకే. అదే గర్భాశయం వెనుక భాగంలో, అంటే పోస్టీరియర్ ఫైబ్రాయిడ్స్ వస్తే అవి పక్కనే ఉన్న పెద్ద ప్రేగుపై ఒత్తిడి పెడతాయి. ఆ ఒత్తిడి వల్ల విపరీతమైన మలబద్ధకం వస్తుంది. అంటే ఒక అవయవంలోని గడ్డ పక్కనున్న డైజెస్టివ్ సిస్టమ్ను బ్లాక్ చేస్తుందన్నమాట. ఇదంతా వింటుంటే మన అవయవాలన్నీ ఒకదానికొకటి ఎంత దగ్గరగా అమర్చబడి ఉన్నాయో అర్థమవుతోంది. అవును, చాలా కాంపాక్ట్ సిస్టమ్ అది. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ కాదు కాబట్టి ఓకే, కానీ పత్రాల్లో యుటరైన్ సార్కోమా అనే ఒక ప్రాణాంతక క్యాన్సర్ గురించి హెచ్చరించారు. పైకి చూట్టానికి ఇది ఫైబ్రాయిడ్ లాగే ఉంటుంది గదా, మరి క్యాన్సర్ని ఎలా గుర్తుపడతారు? అదే ఇందులో ఉన్న పెద్ద డేంజర్. సార్కోమా అనేది చాలా అరుదైన మరియు వేగంగా వ్యాపించే క్యాన్సర్. బయటికి లక్షణాలు ఫైబ్రాయిడ్ లాగే ఉన్నా
ఆ గడ్డను సర్జరీ చేసి బయటకు తీసి మైక్రోస్కోప్ కింద చూస్తేనే నిజం తెలుస్తుంది. మైక్రోస్కోప్లో ఏం కనిపిస్తుంది? సార్కోమాలో కణాల ఆకృతి వింతగా మారుతోంది. దీన్నే ఎటీపియా అంటారు. అలాగే అవి విపరీతమైన వేగంతో డివైడ్ అవుతాయి. దాన్ని మైటోసిస్ అంటారు. కణాలు ఎంత వేగంగా పెరుగుతాయంటే వాటికి సరిపడా రక్తప్రసరణ అందక ఆ గడ్డం మధ్యలో ఉన్న కణాలు చనిపోతాయి. అంటే నెక్రోసిస్. మ్మ్. ఈ లక్షణాలు కనిపిస్తే అది సార్కోమాని కన్ఫర్మ్ చేస్తారన్నమాట. గర్భాశయానికి వచ్చే మరో ప్రధాన క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. మెనోపాజ్ వచ్చాక అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా రక్తస్రావం కావడం దీని ప్రధాన లక్షణం గదా? అవును, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు దీన్ని. ఇక్కడొక కనెక్షన్ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఈ క్యాన్సర్కు ప్రధాన ముప్పు ఊబకాయమట. ఎక్కడో కడుపులో పేరుకున్న కొవ్వుకు గర్భాశయంలో వచ్చే క్యాన్సర్కు లింక్ ఏంటి? మనం సాధారణంగా కొవ్వు కణాలను కేవలం ఎనర్జీ స్టోర్ చేసుకునే గోదాములనుకుంటాం. కానీ అవి అద్భుతమైన కెమికల్ ఫ్యాక్టరీలు. అవునా? యా, వాటిలో అరోమాటేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత అండాశయాలు ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయడం ఆపేస్తాయి కదా. కాని ఈ కొవ్వు కణాలు అడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేసే ఆండ్రోజన్లను తీసుకుని ఈ ఎంజైమ్ సహాయంతో ఈస్ట్రోజన్గా మారుస్తాయి. దీన్నే పెరిఫెరల్ అరోమాటైజేషన్ అంటారు. వావ్! అంటే అండాశయాలు రిటైర్ అయిపోయినా ఈ కొవ్వు కణాలు ఓవర్ టైం డ్యూటీ చేసి ఈస్ట్రోజన్ను తయారు చేస్తూనే ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా తయారైన అధిక ఈస్ట్రోజన్ గర్భాశయపు పొరను పదే పదే పెరిగేలా స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రొజెస్టిరాన్ ఉండదు. ఈ అదుపులేని పెరుగుదలలే క్యాన్సర్గా మారుతుంది. అమేజింగ్! కొవ్వు కణాలకు హార్మోన్లను మార్చే శక్తి ఉంటుందని తెలుసుకోవటం గొప్పగా ఉంది. సరే, గర్భాశయం నుండి కిందికి వెళ్తే సర్విక్స్. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుందో చదివినప్పుడు ఇది కణాలకు వైరస్లకు మధ్య జరిగే ఒక మైక్రోస్కోపిక్ యుద్ధంలా అనిపించింది. యా, ఆ హెచ్పివి వైరస్ మెకానిజం చాలా బ్రూటల్గా ఉంటుంది. అసలు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ముఖ్యంగా 16 మరియు 18 రకాలు మన కణాలను ఎలా హైజాక్ చేస్తాయి? ఆ వైరస్లు చేసే దాడి చాలా తెలివైనది. మన కణాల్లో P53 మరియు RB అనే 2 ముఖ్యమైన ప్రోటీన్లుంటాయి. P53 అనేది కణాల విభజనను ఆపే ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది. RB అనేది ఒక సెక్యూరిటీ గార్డ్. కణంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇవి కణం పెరక్కుండా ఆపుతాయి. ఓకే, మరి వైరస్ ఏం చేస్తుంది? ఈ హెచ్పివి వైరస్ కణంలోకి ప్రవేశించగానే E6 మరియు E7 అనే 2 ప్రోటీన్లను ఆయుధాలుగా వదులుతుంది. E6 మేరుగా వెళ్లి P53 బ్రేక్ను కట్ చేస్తుంది. E7 వెళ్లి సెక్యూరిటీ గార్డ్ RBని చంపేస్తుంది. ఓ మై గాడ్! బ్రేకులు ఫెయిల్ అయిన కణం ఇష్టమొచ్చినట్లు విభజన చెందుతూ క్యాన్సర్గా మారుతుందన్నమాట. అవును, ఆ కణాల పొరను అంటే బేస్మెంట్ మెంబ్రేన్ దాటితే అది ఇన్వాజివ్ క్యాన్సర్ అవుతుంది. మరి దీనికి హెచ్ఐవి ఉన్నవారిలో ముప్పు ఎందుకు ఎక్కువ? ఎందుకంటే సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్ను గుర్తించి నాశనం చేస్తుంది. కాని హెచ్ఐవి ఉన్నవారిలో ఆ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఈ వైరస్ ఏళ్ల తరబడి ఉండిపోయి క్యాన్సర్ను క్రియేట్ చేస్తుంది. అర్థమైంది. ఇక ఈ సిస్టంలో అత్యంత ప్రమాదకరమైన మరో పరిస్థితి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అండం గర్భాశయంలో కాకుండా మధ్యలో ఫెలోపియన్ ట్యూబ్లో ఎందుకు ఇరుకుపోతుంది? ఫెలోపియన్ ట్యూబ్ లోపల చిన్న వెంట్రుకల్లాంటి నిర్మాణాలుంటాయి. వాటిని సీలియా అంటారు. అవి ఆ అండాన్ని మెల్లగా గర్భాశయం వైపు తోస్తాయి. కాని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వల్ల లేదా పాత సర్జరీల వల్ల ఆ ట్యూబు లోపల మచ్చలు ఏర్పడినా లేదా ధూమపానం వల్ల ఆ సీలియా పక్షవాతానికి గురైనా అండం అక్కడే ఆగిపోయి పెరగడం మొదలుపెడుతుంది. ట్యూబ్ సాగే గుణం లేనిది కాబట్టి అది చిట్లిపోయి ప్రాణాపాయం వస్తుంది. డేంజరస్ కండిషన్. ఇప్పటివరకు మనం చదివినవన్నీ ఒకెత్తైతే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అత్యంత విచిత్రమైన ఎన్నో రహస్యాలను దాచుకున్న అండాశయాల చాప్టర్ ఇంకో ఎత్తు అనిపిస్తుంది నాకు. యా, దే ఆర్ ఫ్యాసినేటింగ్. అండాశయాలు ఎంత యాక్టివ్గా ఉంటాయంటే ఒక్కోసారి అవి వాటిని పట్టి ఉంచే లిగమెంట్ల చుట్టూ అవే మెలికలు తిరిగిపోతాయట. దీన్నే ఒవేరియన్ టార్షన్ అంటారు గదా. ఇది ఎందుకు జరుగుతుంది? అండాశయాలకు ఇన్ఫండిబులో పెల్విక్ లిగమెంట్ ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. అండాశయం మీద ఏదైనా సిస్ట్ లేదా కణితి ఉన్నప్పుడు ఆ బరువుకి అండాశయం తన అక్షం చుట్టూ తానే తిరిగిపోతుంది. అలా మెలిక పడటం వల్ల రక్తనాళాలు మూసుకుపోయి విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఇది ఎమర్జెన్సీ. అలాగే హార్మోన్ల అల్లకల్లోలం వల్ల వచ్చే PCOS. నేటి కాలంలో ఇది చాలా కామన్ అయిపోయింది కదా. ఇందులో ఆండ్రోజన్లు ఎందుకు పెరుగుతాయి?
దీనివల్ల క్యాన్సర్ ముప్పు ఉందనేది నిజమేనా? పీసీఓఎస్లో ప్రధాన సమస్య అండోత్సర్గం అంటే ఓవ్యులేషన్ జరగకపోవడం. గుడ్డు విడుదల కాకపోవడం వల్ల అండాశయాలు ఆండ్రోజెన్లను అనగా పురుష హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొటిమలు, రోమాలు వస్తాయి. క్యాన్సర్ ముప్పు గురించి అండోత్సర్గం జరగనందువల్ల ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కానీ ఈస్ట్రోజెన్ మాత్రం అలానే ఉంటుంది. ఈ అదుపులేని ఈస్ట్రోజెన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది, మనమిందాక మాట్లాడుకున్నట్లు. ఇదంతా ఒకెత్తైతే ఈ అండాశయాల్లో వచ్చే కణితుల గురించి పత్రాల్లో చదివినప్పుడు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది నిజంగా. ముందుగా ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్. ఇందులో CA1625 అనే మార్కర్ పెరుగుతుందని చెప్పారు. సరే, కాని నన్ను ఆశ్చర్యపరిచిందేమిటంటే ఒక మహిళ జీవితకాలంలో ఎన్నిసార్లు అండోత్సర్గం జరిగితే అంత ముప్పు పెరుగుతుందట కదా, ఎందుకలా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ థియరీ అండి. ప్రతి నెల అండం విడుదలయ్యేటప్పుడు అండాశయం పైపొర అంటే ఎపిథీలియం పగులుతుంది. తర్వాత అది మళ్ళీ హీల్ అవుతుంది. ఒక గాయంలాగనమాట. అవును. ఇలా పగలడం, మళ్ళీ అతుక్కోవడం అనే ప్రాసెస్ వందలాది సార్లు జరిగినప్పుడు ఆ కణాల విభజనలో మ్యూటేషన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అదే క్యాన్సర్గా మారుతుంది. ఓహో. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడటం లేదా పాలివ్వడం వల్ల అండోత్సర్గం ఆగుతుంది కాబట్టి ఆ పగుళ్లు ఉండవు. తద్వారా ఈ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ లభిస్తుందని పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. లాజిక్ పర్ఫెక్ట్గా అర్థమైంది. కానీ ఇవన్నీ ఒకవైపు ఉంచితే నేను మొదట్లో చెప్పిన ఆ టెరాటోమాల సంగతి ఏమిటి? కేవలం ఒక పునరుత్పత్తి అవయవంలో ఏకంగా పళ్ళు, వెంట్రుకలు, మృదులాస్థి ఎలా తయారవుతాయసలు? దీనికి సింపుల్ ఆన్సర్ ప్లూరిపొటెన్సీ. అండాశయాంలో ఉండే మూలకణాలను అంటే జర్మ్ సెల్స్ను ఒక బిడ్డను సృష్టించడానికి ప్రకృతి డిజైన్ చేసింది. రైట్. అంటే వాటికి ఏ అవయవన్నైనా తయారు చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ కణాలకు చర్మం, ఎముక, నరాలు ఇలా దేనిలాగైనా మారగల శక్తి ఉంటుంది. ఏదో ఒక ఎర్రర్ వల్ల ఆ కణాలు అదుపు తప్పి పెరిగినప్పుడు అవి ఒక బిడ్డను సృష్టించలేవు, కానీ చర్మం, జుట్టు, పళ్ళు లాంటివి సృష్టించి గడ్డగా మారిపోతాయి. అదే టెరాటోమా. ఎంత భయానకమైన అద్భుతమైన మెకానిజం! ఇందులో స్ట్రూమా ఒవేరీ అనే కణితి గురించి విన్నప్పుడు నాకు మతిపోయింది. ఇది ఏకంగా థైరాయిడ్ కణజాలంపై ఏర్పడుతుందట. అంటే మెడలో ఉండాల్సిన థైరాయిడ్ అండాశయంలో తయారై పనిచేస్తోందన్నమాట. వినడానికి వింతగా ఉన్నా అది నిజం. జర్మ్ సెల్స్కు ఆ పవర్ ఉంటుంది. అలా బరువు తగ్గడం, TSH తగ్గడం లాంటివి జరుగుతాయి. క్రూకెన్బర్గ్ ట్యూమర్ గురించి కూడా ఉంది కదా? యా, ఇది అండాశయాల క్యాన్సర్ కాదు. ఇది కడుపులో వచ్చే గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ కణాలు కడుపులోంచి రాలిపోయి కిందికి పడి అండాశయాలపై స్థిరపడతాయి. దీని కణాలు మైక్రోస్కోప్లో ఒక ఉంగరం అంటే సిగ్నెట్ రింగ్ ఆకృతిలో కనిపిస్తాయి. జిగురు వల్ల ఆ ఆకృతి వస్తుంది కదా. ఇక చివరిగా సెక్స్ కార్డ్ స్ట్రోమల్ ట్యూమర్స్, గ్రాన్యులోసా కణాలు. ఇవి ఈస్ట్రోజన్ను విపరీతంగా ఉత్పత్తి చేస్తాయట. అవును, ఇవి ఈస్ట్రోజన్ ఫ్యాక్టరీలా పనిచేస్తాయి. దీనివల్ల చిన్నపిల్లల్లో ముందుగానే యుక్తవయస్సు లక్షణాలు, పెద్దవారిలో మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది. మైక్రోస్కోప్లో కాల్ ఎక్స్నర్ బాడీస్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక సెర్టోలీ లేడిక్ కణాలు. ఇవి టెస్టోస్టెరాన్ అనే పురుష హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మహిళల్లో వాయిస్ గంభీరంగా మారడం, ముఖంపై రోమాలు రావడం జరుగుతుంది. ఒక చిన్న కణితి ఒక మనిషి లక్షణాలనే పూర్తిగా మార్చేయగలదన్నమాట. ఖచ్చితంగా. ఏ ఒక్క ఎంజైమ్ అదుపు తప్పినా, ఏ చిన్న వైరస్ ప్రోటీన్ బ్రేకులను కట్ చేసినా దాని ఎఫెక్ట్ మొత్తం శరీరంపై పడుతుంది. నిజమే. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ మన శరీరం ఎంతటి సంక్లిష్టమైన యంత్రమో నిరూపించిందే. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. మన అండాశయాలలోని కణాలకు ఆ టెరాటోమాలాగా పళ్ళు, చర్మం లేదా థైరాయిడ్ గ్రంథులను స్వయంగా సృష్టించగలిగేంత ప్లూరిపోటెంట్ శక్తి ఉంటే, భవిష్యత్తులో మన వైద్యశాస్త్రం ఆ కణాల రహస్యాలను పూర్తిగా డీకోడ్ చేసి దెబ్బతిన్న మన ఇతర అవయవాలను మళ్లీ సృష్టించగలిగే అంటే రీజనరేటివ్ మెడిసిన్కి వాడుకోగలిగితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. మనం ఈరోజు ట్యూమర్లను చూసి భయపడుతున్న ఆ ప్లూరిపోటెంట్ శక్తే రేపటి రోజున ప్రాణాలను నిలిపే అమృతమైతే. దట్స్ సంథింగ్ టు థింక్ అబౌట్.